ఇదంతా కూడా చంద్రాన్పల్లి దాటి దగ్గి వెళ్ళే రోడ్ ఇది. చూడొచ్చు చెట్లు మొత్తం ఇట్లాంటి బండలు ఉంటాయి. బండలంతా కూడా ఇట్లాంటి అన్ని దాటుకొని రోడ్లపైకి వస్తుందంటే చూడొచ్చు మనం. ఇట్లా మొత్తానికి చెట్లన్నీ కూడా నరికివేయడంతో కూడా మొత్తం జంగల్ అంతా కూడా ఖాళీ అవుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఉన్నటువంటి ఏదైతే జంతువులు ఉంటాయో జంతువులన్నీ కూడా ఇట్లా రోడ్డు మీదకి వస్తున్నటువంటి క్రమం. ముఖ్యంగా మనం చూడొచ్చు తాగునీరు ఉంటే కనుక చాలా మట్టుకు ఏవైనా సరే వన్యప్రాణులు కావచ్చు, ఇటు ఏవైతే జంతువులు కావచ్చు, ఏవైనా కోతులు సైతం కూడా అడవిని వదిలి బయటకు వస్తున్నాయంటే ఈరోజు అక్కడ ఏర్పాట్లు చేయకపోవడం అని చెప్పచ్చు. ముఖ్యంగా కూడా సమ్మర్ వచ్చింది కాబట్టి వాటర్ ఏర్పాటు అయితే చేయడం వల్ల కూడా చాలా మట్టుకు ఈ ఏదైతే జంతువులు కావచ్చు, వన్యప్రాణులు కావచ్చు, ఇవన్నీ ఏవైనా కూడా బయటకు రాకుండా ఉంటాయి. ఖచ్చితంగా కూడా చూడొచ్చు ఇదంతా కూడా ఇక్కడ నుంచి ఏదైతే చంద్రాలపల్లి నుంచి దగ్గి వరకు అయితే దట్టమైనటువంటి అడవి ఉంటుంది. ఈ అడవిలో కూడా దాదాపుగా కూడా ఏవి కూడా బయటకు రానటువంటి పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఇట్లాంటి ఏమైనా కారణాలతో కూడా బయటకు వస్తున్నాయి. వీటిపైన అధికారులు అయితే దృష్టి పెట్టాలని చెప్పేసి అయితే ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి.